जय श्री राम। ये वीडियो చూడండి। मुस्लिम घरों के अंदर बेहूदगी बहुत ज़्यादा है। बच्चियां जब बड़ी होती हैं तो मामू चाचा छोड़ते नहीं हैं मुस्लिम घरों के अंदर। मैं आपको पाकिस्तान का एक वो भी बता देती हूँ। पाकिस्तान में एक एनजीओ चलता है VAR। वार वी वो डब्ल्यू से नहीं है, वो VAR, वो नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन है जिसने अपना एक रिसर्च रिपोर्ट यूनाइटेड नेशन को सबमिट किया था। और उसके बाद फिर वो मामला जो है वो इंटरनेशनल कोर्ट तक गया था, जिसमें वो रिसर्च ये बताता है कि मुसलमान फैमिली में 80% बच्चियों का, मुस्लिम बच्चियों का चाचा, खालू, फुप्पा, मौसा से होता है। ये मैं नहीं बता रही हूँ, ये पाकिस्तान का नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन वार बता रहा है, ये मैं नहीं बता रही हूँ। तो ऐसे में महिलाएं आवाज क्यों उठाती हैं अपने ही घर में? मजा आता है। क्या बात कर रही हैं आप? घर में सारी फैसिलिटीज मिल जाए और घर के अंदर हिजाब उठा करके उंगलियां भी मिल जाएं, तो फिर प्रॉब्लम कहाँ पर है? हस्बैंड छोड़ दे, ससुर बिस्तर पर ले ले, तो प्रॉब्लम कहाँ पर है? घर के अंदर ही सारी फैसिलिटीज हो जाए तो दिक्कत है कहीं पर? చూశారు కదా, ఈమె పేరు నాజియా ఇలాహీ ఖాన్, బీజేపీ పార్టీ తరఫున పనిచేస్తూ ఉంటారు. ఈమె ఏం చెప్తుందంటే VAR వార్ అనే ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ NGO పాకిస్తాన్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ NGO ఆ దేశంలో రీసెర్చ్ చేసి ఏం తేల్చింది అంటే, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆ దేశంలో 80% ఆడపిల్లలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న చిన్నాన్నలు, తాత, పెదనాన్న, మామ ఇలాంటి వారి చేతుల్లోనే హలాలా అంటే బలాత్కారం, అంటే రేప్, ఇది హలాలా, ఒక పవిత్రమైన కార్యానికి గురవుతారు అని చెప్తా ఉంది. ఓకే, ఈమె చెప్పింది నిజమే. ఆమె చాలా నమ్మకం కలిగిన వ్యక్తి. ఓకే, మీరు ఈ వీడియో ద్వారా గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ మధ్య చాలా సెన్సేషన్లు అని అవన్నీ ఇవన్నీ వస్తూ భారతదేశంలో క్రైమ్ అనేది ఎక్కువైపోతూ ఉంది, సంతోషం అనేది తక్కువైపోయింది, హ్యాపీనెస్ ఇండెక్స్లో మనకన్నా పక్క దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. నిజమే. ఎందుకు నిజము అంటే, మన దేశంలో 18 ఏళ్ళు నిండని ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే ఆ అబ్బాయి తను నేరస్తుడు కాదు అని నిరూపించుకునేదాకా కూడా నేరస్తుడుగానే భావింపబడతాడు. అదే పోక్సో. కానీ ఆ దేశాల్లో మానభంగం జరిగినా కూడా అమ్మాయి ఆ విషయం చెప్పే అవకాశం లేదు. ఒకవేళ చెప్పినా కోర్టు నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మగవాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే సాక్ష్యం. కాబట్టి మీరు గమనించండి, ఈ ముస్లిం దేశాలలో నేరం అనేదానికి అర్థం వేరు, మన దేశంలో నేరం అనేదానికి అర్థం వేరు. అక్కడ వాళ్ళ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ రాజ్యాంగం ప్రకారము, ఇంకా కరెక్ట్గా చెబితే వాళ్ళ ఖురాన్ ప్రకారం అది తప్పే కాదు. మనకు అలా కాదు. చిన్న చిన్నవి కూడా తప్పులుగానే పరిగణింపబడతాయి, నేరాలుగానే పరిగణింపబడతాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనుమానం అనేది ఉన్నా కూడా దాన్ని నేరంగానే పరిగణించే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అట్రాసిటీ కేసు, 498 కేసు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, కంప్లైంట్ ఇస్తే చాలు, నేరం నిరూపించుకునేదాకా ఆయన నేరస్తుడిగానే భావింపబడతాడు. చాలా కేసుల్లో 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.
జీవితాలు నాశనమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సరే, ఏదైనా కానీ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ముస్లిమ్స్లో, అది పాకిస్తాన్లో ఆడవాళ్ళు ఏది ఇక్కడ ఆర్థిక విషయంలో సంబంధం లేదు. ఆర్థికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోయినా కూడా 80% మంది అక్కడ సొంత వాళ్ళ చేతని, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు, సొంత అన్నదమ్ములు, బాబాయిలు, పెదనాన్నలు, మామల చేతనే హలాల పేరుతో బలాత్కరింపబడుతూ ఉంటారు. కాబట్టి అవి అక్కడ నేరాలు కావు, అయినా కూడా అవి నేరాలు కావు. కాబట్టి ఇలాంటి హ్యాపీనెస్ ఇండెక్స్లు ఇలాంటి వాటిల్లో వాళ్ళు మనకన్నా ముందున్నా కూడా దాన్ని అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన దేశంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది, కానీ ఏ ఎన్జిఓ కూడా ముస్లిం కుటుంబాల్లో ఏం జరుగుతుందనేది సరిగా రీసెర్చ్ ఇంకా చేయలేదు అనుకుంటున్నాను. చేసినా కూడా అంత ధైర్యంగా చెప్పే అవకాశం లేదు, ఇక్కడ అన్ని రాజకీయాలు కాబట్టి గమనించండి. ఈ ఇండెక్స్లు ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆడవాళ్ళ మీద, ముస్లిం దేశాల్లో ఆడవాళ్ళ మీద ఎన్ని అఘాయిత్యాలు చేసినా కూడా దాదాపుగా ఇవి నేరాల కింద పరిగణింపబడవు. జై శ్రీరామ్.